హాయ్, మనకి వర్షాకాలం మొదలైపోయింది కదండి. మరి ఏ సీజన్ కి తగ్గట్టు ఆ సీజన్ కి సంబంధించిన వంటల్ని మీకు అందించే అభిరుచి ఈ వర్షాకాలం స్పెషల్స్ తో రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా ఇవాళ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ స్టార్ట్. ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్. గుమగుమల్లో చిల్లీ సోయా. ఓకే, మరి చిల్లీ సోయా తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. చిల్లీ సోయా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, తరిగిన క్యాప్సికమ్ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. అదండి. సో కావాల్సిన పదార్థాలు చూసేశారు. సో ఇప్పుడు డిష్ రెడీ చేసేద్దాం. గీత గారు ఓకేనా? ఓకే రాజు గారు. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను మీల్ మేకర్ కొంచెం వేడి నీళ్ళలో వేసేసి నీళ్లు పిండేసి రెడీగా చేసి పెట్టేశాను. ఓకే, సో కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటున్నాం. ఓకే, సో వీటిని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఒక బ్యాటర్ రెడీ చేసుకుందాం. సో దీనికి ముందుగా మైదా పిండి, అలాగే కార్న్ ఫ్లోర్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసి కొంచెం వాటర్ ఇస్తారా? ఇదెలా జారుడుగా కలపాలా మనం? జారుడుగా కలిపేసేయాలండి. ఓకే. సో దీంట్లో ఆ మీల్ మేకర్, నానబెట్టిన మీల్ మేకర్ ముంచి తీసి డీప్ ఫ్రై చేసుకుంటాం. ఓకే ఓకే. సో బేసిక్ గానే మనకి సోయా చాలా టేస్ట్లెస్ కదా. సో కొద్దిగా ఇలా కొంచెం స్పైసీగా ఏదైనా కాంబినేషన్ లో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. బాగుంటుంది. సో మనం ఏ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ బాగా పట్టేస్తాయి. అవును. అండ్ చిల్లీ అనగానే బేసిక్ గానే కొంచెం బాగా అనిపిస్తుంది, అంటే వినడానికి తినడానికి కూడా. చలికి చిల్లికి కొంచెం దగ్గర సంబంధం ఉంది. ఎస్, సౌండింగ్ లోనే కాకుండా సీజన్ కి కూడా బాగా మ్యాచ్ అయిపోతుంది. ఎస్, ఒకసారి ఇవన్నీ కొంచెం బాగా కలిపేసుకున్నాం అండి. సో ఇలాంటి సీజన్ లో చప్పచప్పగా తినే వాళ్ళు కూడా కొంచెం కారంగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఆ సీజన్ మహత్యం అది. ఓకే, సో ఇలా ఒక్కొక్కటిగా మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, సో కొంచెం వాటర్ అంతా బాగా పిండేసుకోవాలేమో కదా డీప్ ఫ్రై కాబట్టి, లేకపోతే కొంచెం నూనె చిటపట్లాడుతూ పైన పడే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ కొంచెం మనకి వేగడానికి కూడా బాగా టైం పడుతుంది. ఎస్. సో మైదా పిండిలో కలుపుకున్నాం కాబట్టి కొంచెం విడివిడిగా వేస్తే మనకి అవి విడివిడిగా ఉంటాయి. మళ్ళీ అన్ని ఒకసారి అలా స్పూన్ తో గానీ ఎలా వేసేస్తే మళ్ళీ దాన్ని మనం విడగొట్టుకోవటం అదంతా కొంచెం తలనొప్పి పని. సో రాజు గారు ఇవి కొంచెం వేగాలండి. వేగిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. ఓకే ఓకే అండి. ఇక్కడ మీల్ మేకర్ ఫాస్ట్ గా వేగిపోతూ ఉంటుంది. ఇలాగో మనం ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తినడాన్ని అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. అదేంటంటే డైజెషన్ చాలా బాగా జరుగుతుంది. అలాగే రక్తహీనతతో బాధపడుతున్న వారికి రక్త వృద్ధి బాగా జరుగుతుంది. ఇందులో ఉన్న ఐరన్ రక్త పుష్టిని పెంచుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసాం. అండ్ చక్కగా మీల్ మేకర్ కూడా వేగిపోయింది. ఇంకా అవి తీసేసుకుంటే మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేది. ఓకే, సో ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇది మార్చేసుకుందామండి. ప్యాన్ ఇది అటు పెట్టేసేయండి. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకుని, ఇది మనం ఎలా రాజుగా కొంచెం డ్రైగా చేసుకుంటామా? సెమీ గ్రేవీగా. సెమీ గ్రేవీ. ఓకే. సన్నగా తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, సో చిల్లీ అన్నాం కదండి. సో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాడుతున్నాం. సో బేసిక్ గా ఇలాంటివి మనం చక్కగా
అంటే ఉట్టివి తినేయొచ్చు, చపాతీ లాంటి వాటిలోకి అలా నంచుకుంటూ తినొచ్చు. ఫ్రైడ్ రైస్ లోకి నూడిల్స్ లో కూడా బాగుంటుంది కాంబినేషన్ అనేది. ఓకే, సో ఇలా ఈ స్టైల్ గా కొంచెం వీలైతే కట్ చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా మనం కట్ చేసుకుని అలా చేసైనా వేసుకోవచ్చు. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్. ఓకే, కొంచెం చిల్లీ సోయా అనుకున్నాం కాబట్టి అన్ని అలాగా చిల్లీ ఫ్లేక్స్, గ్రీన్ చిల్లీ. సో క్యాప్సికమ్ ఉంటే కూడా కొంచెం బాగుంటుందండి. ఓకే, సో ఇంకొంచెం వేసేద్దాం చిల్లీ. ఓకే, సో మీకు కారం సరిపోయినట్టు అనిపించలేదు అనమాట. కొద్దిగా సోయా సాస్. ఓకే, చిల్లీ సాస్. సో దీంట్లో రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిమందికి ఇంకా కొంచెం ఘాటుగా కావాలనుకుంటే టొబాస్కో సాస్ అని దొరుకుతుంది, చాలా ఘాటుగా ఉంటుంది. ఎస్, సో అది కొంచెం యాడ్ చేసుకున్నా బాగుంటుంది. సో యాక్చువల్గా అంటే కుకింగ్ లో కాకపోయినా ఆ టొబాస్కో మనం సర్వ్ చేసుకునేటప్పుడు పైన ఇలా కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకున్నా కూడా బాగుంటుంది, అప్పుడు ఇంకా ఘాటు బాగా తెలుస్తూ ఉంటుంది. ఎస్, సో కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, సో అలాగే థిక్నింగ్ కొరకు కొద్దిగా కార్న్ ఫ్లోర్ లో వాటర్ యాడ్ చేసేసుకొని చిన్న బ్యాటర్ రెడీ చేసుకున్నాం. సో కొంచెం స్నాక్ లా అలా తినేయాలి అనుకుంటే కొద్దిగా డ్రైగా చేసేసుకోవచ్చు. మనం ఈ 65 ఇలా చేసుకుంటాం కదా, అవును, కొద్దిగా ఆ టైప్ లో. ఓకే, సో దీంట్లో కార్న్ మిక్చర్, దీంట్లోనే ఇంకొద్దిగా ఉప్పు. ఓకే, సో సాసెస్ లో ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి. ఓకే, సో ఆల్రెడీ చాలా మందికి వర్షాలు స్టార్ట్ అవగానే జలుబు, దగ్గు ఇలాంటివి స్టార్ట్, నాకు కూడా కొంచెం స్టార్ట్ అయినట్టుంది. సో ఇలాంటి సీజన్ లో మనకు కొద్దిగా మిరియాల పొడి ఇలాంటివన్నీ మన వంటల్లో ఇంక్లూడ్ చేసుకొని తింటే కూడా మనకు చక్కగా కొంచెం బాడీకి హీట్ వస్తుంది, థ్రోట్ కి బాగుంటుంది, అండ్ టేస్ట్ ఆబ్వియస్ గా ఎలా అయినా చాలా చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే సీజనల్ గా మనకి చాలా బాగుంటాయి వంటల్లో. ఎస్, సో నేను మటుకు గీత గారికి కొద్దిగా జలుబు ఉంది, అది తగ్గిపోవాలి, సో కాబట్టి కొంచెం ఘాటుగా మిరియాల పొడి అది యాడ్ చేస్తున్నాను. సో ఇది చాలా మంచిది కూడా మనకి. మీరు కూడా ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఏదైనా ఇంట్లో వాళ్ళకుంటే కొంచెం మిరియాల పొడి ఫ్రెష్ గా చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు అయితే మనకి ఇంకా మంచి టేస్ట్ బాగుంటుంది, కొద్దిగా దాని పవర్ కొంచెం బాగా తెలుస్తుంది. సో దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం సోయా. సో ఇదంతా కొంచెం ఆ గ్రేవీ లాంటిది ఏదన్నా పీల్ చేసుకుంటుంది. అవును, సో డ్రైగా అయిపోయింది కదా. సో ఈ కన్సిస్టెన్సీ బాగానే ఉంటుంది యాక్చువల్ గా. ఎస్, మనకంటే చపాతీ లాంటి వాటిలో తినాలని ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉన్నా కూడా అలా తీసుకోవచ్చు, డ్రైగా తీసుకోవాలనుకున్నా కొంచెం మన స్నాక్ లా తీసుకోవాలన్నా బాగానే ఉంటుంది. సో చివరిగా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. ఓకే, భలే ఉంది అసలు, ఆ స్మెల్ చాలా టెంప్టింగ్ గా. ఎస్, ఇంక ఇలాంటి వాటికి కాంబినేషన్స్ అలా ఏమీ అక్కర్లేదు, లోపు కంప్లీట్ అయిపోతుంది. అసలు అంత టైం కూడా ఇవ్వరేమో, అలా తెచ్చుకుందామని వెళ్ళిన వాళ్ళు లాస్ అయినా అంతే, ఇంకా ఉండదు. ఇంకొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ అండి. ఓకే, ఓకే, వేడివేడిగా చిల్లీ సోయా రెడీ. వావ్, సూపర్. చూసారు కదా, చక్కగా వేడివేడిగా చిల్లీ సోయా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిల్లీ సోయా తయారు చేసే విధానం: ముందుగా మీల్ మేకర్ నానబెట్టి ఉంచాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో నానబెట్టిన మీల్ మేకర్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, వేయించిన మీల్ మేకర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ సోయా రెడీ.
చిల్లీ సోయా రెడీ. సో టేస్ట్ చూసేసి దీని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు టేస్ట్ చూసేద్దాం. ఓకే, స్పైసీగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ కోటింగ్ లో కూడా దానికి మంచి టేస్ట్ వచ్చింది. ఈ సాసెస్ ఇవన్నీ కూడా పీల్చుకుంది, బట్ స్టిల్ లైట్ గా ఉంది సోయా. కొంచెం లోపల కొంచెం అంటే కొంచెం స్పాంజీగా ఉంది. చాలా టెక్స్చర్ అది చాలా బాగుంది. అండ్ అంటే మనం అంత ఘాటు వేసినా కూడా ఓవర్ స్పైసీ అవ్వలా. ఈ మీడియం అదే ఈ స్పైసీనెస్ సరిపోతుందండి మనకి. సో చక్కగా క్యాప్సికమ్ ఫ్లేవర్ కానివ్వండి, ఆ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి సూపర్ గా ఉంది. ఇంకా అసలు సీజనల్ స్పెషల్ అంటే సీజనల్ స్పెషల్ ఇంకా. సో చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. సో బాగుంది రాజు గారు. చూసారు కదండి చిల్లీ సోయా, వెరీ వెరీ టేస్టీ. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా, ఈ మాట నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మన భోజనంలో ఉల్లిపాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల డైజెషన్ చాలా బాగా జరుగుతుంది. అలాగే కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా శ్వాసకోశ సంబంధ సమస్యల్ని కూడా చాలా వరకు దూరం చేస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి రాజుగా చేసిన టేస్టీ వెరైటీ చూసేసారు కదా. ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ ఏం చేస్తారో చూద్దాం. హలో అండి. హలో, మీ పేరు? శ్రీకళ. శ్రీకళ, ఎక్కడి నుంచి వస్తున్నారు శ్రీకళ గారు? గట్కేసర్. గట్కేసర్. ఓకే, హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? శ్రీవాణి. శ్రీవాణి, మీరు ఎక్కడి నుంచి? హబ్సిగూడ. హబ్సిగూడ. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? అత్త కోడళ్ళ అంటే మేనత్త అలాగా? అత్తయ్య అత్తయ్య సిస్టర్. చిన్న అత్తయ్య. ఓకే, సో మరి ఇద్దరు రెడీగా చక్కగా మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యి వచ్చారా? సో ఏం ప్రిపేర్ అయ్యారు మీరు? చామాకు పొట్లాలు. ఓకే, సో శ్రీకళ గారు మీరు? క్యారెట్ కాజు ఖీర్. క్యారెట్ కాజు ఖీర్. సో ఒక స్వీట్ ఒక హాట్ అనమాట. నైస్ నైస్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? చేస్తారా? ఓకే ఓకే, మరి చామాకు పొట్లాలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. చామాకు పొట్లాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చామాకులు 6, పుట్నాల పప్పు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 6, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం చిన్న ముక్క, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, చామకూర కాడలు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో శ్రీవాణి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి దీనికి మనం? దీనికి పౌడర్ రెడీ చేసుకోవాలి, స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. చామాకులు స్టఫ్ చేసుకోవడానికి. అవునండి. ఓకే, సో అంటే గ్రైండ్ చేసేసుకోవటమేనా, వేయించాలా? గ్రైండ్ చేయడం అండి. ఓకే, డైరెక్ట్. పుట్నాలు వేయాలి, కొబ్బరి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయాలి. కారం అంతా ఇంక మనకి పచ్చిమిర్చేనా? ఇంతే అండి. చిన్న అల్లం ముక్క. ఓకే, సో ఇవన్నీ మనం వేయించక్కర్లేదండి, డైరెక్ట్ వేసేయడం. ఓకే, సాల్ట్ వేయాలి, తగినంత సాల్ట్ వేయాలి. మరి జీలకర్ర అక్కర్లేదా? అది ఓన్లీ పోపులో. ఓకే, ఇదంతా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇది ఏంటి, పౌడర్ చేయాలా లేకపోతే పేస్ట్ చేయాలా? పౌడర్ అండి. జస్ట్ దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయాలి? యాడ్ చేయనక్క, జస్ట్ పౌడర్ చేయడం. మిక్సీ వేసిన పౌడర్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఇట్లా పొడి పొడిలాడుతుంది కదా మనకి, దాంట్లో స్టఫ్ చేస్తే ఉంటుందా? ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేస్తాం కొంచెం. ఓకే ఓకే, ఇందులో ఆనియన్స్ యాడ్ చేయాలి. ఓకే, ఇవి చామాకు కాడలు అన్నమాట. ఇవి చామాకు కాడలు, ఇవి యాడ్ చేయాలి. కొంచెం పసుపు. ఇప్పుడు ఇదేంటి, డీప్ ఫ్రై చేసుకోవాలా లేకపోతే ఎలాగా? షాలో ఫ్రై కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఓకే, ఒక 3 స్పూన్స్ అట్లా ఆయిల్ వేయాలి ఇందులో. అంటే ఇప్పుడు ఇది ముద్దలా చేయాలా మనం? కొంచెం ముద్దలాగా చేయాలి. ఓకే ఓకే,
సో మనం ఆయిల్ హీట్ పెట్టుకుందామా అయితే? అంటే ఇది ఫిల్ చేసి ఇది ర్యాప్ చుట్టాలా? చేయాలి. ఇలా ఈ ఆకులో ఇది ఫిల్ చేయడం. ఓకే. ఫిల్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టేయడం. సో దాని మొత్తం దారంతో చుట్టేటమేనా? అంతే. ముడి వేయాలా? ముడి వేయనా? ఓకే. సో ఆ లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా దీన్ని మొత్తం ప్యాక్ చేసేయాలన్నమాట. అంతే. ఓకే. సో ఇది స్నాక్ లాగానా? రైస్ ఐటమ్ లోకే ఎక్కువ తీసుకుంటారు. రైస్ ఐటమ్ లో? రైస్ లోకి. అంటే జస్ట్ ఇది అలా ఇది అది మొత్తం వేయక థ్రెడ్ కట్ చేసేసి రైస్ లోకి ఆకుతో సహా కలుపుకొని పొడి పొడిలాడేలాగా. ఓకే ఓకే. ఓకే. సో ఆయిల్ వేసేసుకుందామా దీంట్లో? వేసుకోండి. ఎంత ఆయిల్ కావాలి? ఇప్పుడు ఈ పాన్ లో ఆయిల్ వేయాలండి. సో దీనికి మనకి ఎక్కువ అంటే డీప్ ఫ్రై అవసరం లేదు? డీప్ ఫ్రై అవసరం లేదు. ఇలా ఈ ఫ్రై షాలో ఫ్రై అని కొంచెం ఎక్కువ ఆయిల్ వేయాలి. ఓకే. సో మీ వారేం చేస్తుంటారు శ్రీవాణి? బిజినెస్ అండి. సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్. వావ్. పేరేంటి? జయా సూపర్ మార్కెట్. మీ వారి పేరు? మా వారి పేరు సురేష్ అండి. సురేష్ గారు. ఓకే. జయా సూపర్ మార్కెట్ అంటే వీళ్ళదే, వెళ్ళండి అందరూ. ఓకే. నెక్స్ట్ అయితే దీనికి మనం పోపు కూడా వేసుకోవాలా? లైట్ గా వేయాలి కొంచెం. ఓకే. సో మీరు కూడా మీ వారికి హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తుంటానండి. వెరీ గుడ్. ఇందులో కొంచెం లిటిల్ గా పసుపు వేయాలి, కొంచెం లైట్ గా ఇలా అనేసి. ఇంకా దీంట్లో మనం ఆనియన్స్ ఇంకేం అక్కర్లేదు? ఆనియన్స్ అవసరం లేదు. ఓకే. ఇవి పెట్టేసేసి సిమ్ లో గోలిచ్చాలి ఇవి. సో ఇప్పుడు దీని ఏంటి, మనం అటు ఇటు తిప్పుతూ వేయించుకోవటమేనా? వేయించుకోవచ్చు, లేకుంటే స్టీమ్ వాటర్ స్టీమ్ పెట్టి అలా కూడా బాయిల్ చేసుకోవచ్చు. వాటర్ స్టీమ్ అంటే ప్లేట్, దీని మీద ప్లేట్ పెట్టేసి వాటర్ వేసేసాలి. ఇట్లాంటి గిన్నెలో ఇవి వేసిన తర్వాత ప్లేట్ పెట్టాలా? ప్లేట్ పెట్టేసి వాటర్ వేసేసి మూత పెట్టేసి దాని మీద వాటర్ వేయాలి ప్లేట్ లో. ఓకే ఓకే. ఆ స్టీమ్ కి ఇంకా బాయిల్ అవుతుంది. ఓకే. సో అలా అవైలబుల్ గా ఉంటే అలా చేసుకోవచ్చు ఇంట్లో. అయితే ఇక్కడ మీరు ఫ్రై చేసి చూపిస్తారా? ఇంతే, ఫ్రై చేసి చూపిస్తాం. సో ఇదంతా వేగిపోతే మనకి రెడీ కదా? రెడీ. ఓకే. ఇవి అయిపోయాయండి. ఓకే. ఇలా ప్లేట్ లోకి తీసేసుకోవడమే. సో థ్రెడ్స్ కట్ చేసేసుకో. ఇంతే అండి. ఈ థ్రెడ్స్ ఇప్పుడు కొంచెం కాలుతుందేమో. ఓకే. ఇలా ఈ థ్రెడ్స్ తీసేసేయాలి. సో దీన్ని అంతా మనం ఇట్లా క్రష్ చేసి అన్నంలో కలుపుకోవాలా? అలా అయితే బాగుంటుంది. అలా అయితే బాగుంటుంది అన్నమాట. ఓకే. ఓ, ఫ్లవర్ బాస్కెట్ చేసుకొచ్చారా? యా. ఇది ఎడ్జ్ లో గుచ్చకూడదు, లోపల గుచ్చాలి. అంటే అది లోపలికి రావట్లేదు, చిన్నగా ఉంది కదా. అయినా కూడా ట్రై చేస్తే లోపలికి వస్తుంది. బాస్కెట్ చుట్టూ గుచ్చారు, బాస్కెట్ లోపలికి వచ్చలేదు మీరు. బాగుంది, అయినా ట్రై చేశారు. నైస్. సో రెడీ చామాకు పొట్లాలు? రెడీ అండి. ఓకే. గీత గారు, చామాకు పొట్లాలు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి చామాకు పొట్లాలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామాకు పొట్లాలు తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు వేసి మిక్సీ పట్టి పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, చామకూర కాడలు, పసుపు, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చామాకులో ఉంచి పొట్లాల్లా చుట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పసుపు వేసి చామాకు పొట్లాలు వేసి వేయించాలి. అంతే, చామాకు పొట్లాలు రెడీ.
ఓకే అండి, మరి చామక పొట్లాలు వేడివేడిగా రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో అంటే స్టఫింగ్ మనం ఎన్ని రకాలుగా మార్చినా పైన మనకు ముందుగా తెలిసే టేస్ట్ ఆ చామక తాలూకు చాలా బాగుంటుంది. బాగుంది, స్టఫింగ్ కూడా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం ఆ టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. ఉల్లిపాయలు అన్ని పచ్చివి యాడ్ చేసాం కదా. అదే అండి. నైస్. ఆ చామాకు కూడా బాగా ఫ్రై అయింది. ఆ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. బాగుందండి శ్రీవాణి గారు. థ్యాంక్ యూ. నైస్. సో చూసారు కదండి, చామాకు పొట్లాలు టేస్టీగా ఉన్నాయి. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనం పర్ఫ్యూమ్ బాటిల్స్ వాడేసిన తర్వాత అలా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం. అలా కాకుండా పుస్తకాల అల్మారాలో కానీ బట్టల అల్మారాలో కానీ అలా ఖాళీ అయిన బాటిల్స్ను ఉంచుకున్నట్లయితే అక్కడంతా కూడా సువాసన భరితంగా ఉంటుంది. ఓకే, సో శ్రీకళ గారు రెడీయా? మీరు క్యారెట్ కాజు ఖీర్ అన్నారు కదా. ఓకే అండి, మరి క్యారెట్ కాజు ఖీర్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. క్యారెట్ కాజు ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. ఓకే అండి, మరి ఖీర్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో శ్రీకళ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, ప్యాన్ లో ముందు కొద్దిగా గీ వేసుకోవాలి. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలా? ముందు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన తర్వాత ఓకే, సో ఫస్ట్ ఏం వేసుకుందాం? కాజు. సో ఫస్ట్ జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఓకే ఓకే గీత గారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఈ టీవీ అభిరుచి చూసే వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. తప్పకుండా. సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే అభిరుచి చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మళ్ళీ ఒకసారి హాయ్. థ్యాంక్ యూ. వెల్కమ్. నెక్స్ట్ కిస్మిస్. సో బాగా వేడైపోయింది నెయ్యి, చూసుకోండి, అంటే ఫాస్ట్ గా తీసేసేయండి. వేయండి, పర్వాలేదు. క్యారెట్ తురిమేసి పెట్టేసుకోవాలా ఫస్ట్? ముందే గ్రేట్ చేసి. మరి కాజు ఇలా పౌడర్ ఏమన్నా వేస్తున్నారా లేకపోతే ఎలా? కాజు పేస్ట్. కాజు పేస్ట్. ఓకే. నెక్స్ట్ ఇందులో క్యారెట్ తురుము వేసి. సో ఇదంతా కొంచెం బాగా ఇది ఫ్రై అయితే. ఓకే, థిక్నెస్ కి మనకి కాజు పేస్ట్. కాజు పేస్ట్ కొంచెం అది కూడా ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుందా, అంటే ఈక్వల్ క్వాంటిటీస్ లో వేసుకోవాలా మనం? ఇది క్యారెట్ కన్నా కొంచెం తక్కువ. కొంచెం తక్కువ. ఓకే ఓకే. శ్రీకళ గారు మీరేమైనా వర్క్ చేస్తుంటారా లేకపోతే ఇంట్లోనేనా? లేదు, హౌస్ వైఫ్. ఎలా కాలక్షేపం చేస్తుంటారు? మోస్ట్లీ టీవీయా? నైస్ నైస్. మా ప్రోగ్రామ్ చూస్తుంటారా? రెగ్యులర్ గా వితౌట్ మిస్సింగ్. అవునా? ట్రై చేస్తుంటారా మరి వంటలన్నీ? చాలా ట్రై చేశారు. చాలా వరకు సక్సెస్ కూడా అవుతాయి. మోస్ట్లీ సక్సెస్ అవుతాయి కదా, ఎందుకంటే మా వంటలన్నీ అంత కాంప్లికేటెడ్ కాదు కదా. అంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. అవునా? బాగా అర్థం అయ్యి బాగా చేసుకోవడం ఈజీగా ఉంటుంది. వెరీ గుడ్. సో మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అక్కడ గట్కేసర్లోనే. అక్కడే. ఓకే, మీ వారి పేరేంటి? విజయ్ కుమార్. ఓకే, బిజినెస్ అంటే మళ్ళీ మీ బిజినెస్ పేరు మీ షాప్ ఏమంటే దాని పేరు చెప్తారు ఏమన్నా స్పెసిఫిక్ గా అడిగాను అనమాట. ఓకే, పిల్లలండి మరి? ఒక బాబు ఒక పాప. ఏం చదువుకుంటున్నారు? బాబు రీసెంట్ గా ఎంఎస్ కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు పిహెచ్డి స్టార్ట్ చేస్తాం. ఓకే, పాప సిఏ చేస్తుంది. సిఏ చేస్తుంది. సో నెక్స్ట్ ఏం వేద్దాం ఇందులో? షుగర్ యాడ్ చేద్దాం. సో సరిపడా పంచదార చాలా, ఇంకొంచెం పడుతుందా? అంటే మనము మిల్క్ మేడ్ కూడా యూస్ చేస్తామా, అందుకని కొంచెం తక్కువ పడుతుంది. ఓకే ఓకే. సో స్వీట్స్ ఎవరికి ఇష్టం బాగా మీ ఇంట్లో? మోస్ట్లీ అంటే నాకే. మీకేనా? ఓకే, సో ఎక్కువ మీకు తినాలనిపించినప్పుడు చక్కగా ఇంట్లో మీరే చేసేసుకుంటూ ఉంటారు ఏదో ఒకటి? చాలా ఇష్టం. ఇలా కొత్త వెరైటీస్ ట్రై చేయడం కూడా చాలా ఇష్టం. ఓ నైస్ నైస్. చేసుకునే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే బాగుంటుంది కదా, చక్కగా ఏం కావాలన్నా చేసేసుకోవచ్చు. సో ఇదేంటి, జస్ట్ జీడిపప్పు మామూలుగా గ్రైండ్ చేసి వాటర్ వేసేసి గ్రైండ్ చేయాలి, ఏం వేయించి అట్లా ఏం లేదు. ఓకే, సో ఇది పడుతుందా కొంచెం? చాలా
పాలు యాడ్ చేయాలి. ఇది ఎలా మనకి కొంచెం థిక్గా ఉంటుందా పాయసం, లేకపోతే అంటే కొద్దిగా లూజ్ గా ఉంటేనే బాగుంటుందా? ఓకే ఓకే. అదే ఎందుకంటే జీడిపప్పు కూడా కొంచెం మనకి థిక్నెస్ దగ్గరపడిపోతూ ఉంటుంది కదా. రాజు గారు చేసే కార్వింగ్ చాలా బాగుంటుంది. అవునా, మీరు ట్రై చేశారుగా? అదే కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ నేను వేస్తాను. కండెన్స్డ్ మిల్క్ వేస్తుంటే బాగుంటుంది కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మంచి ఆ స్వీట్నెస్ చాలా టేస్టీగా. నైస్ నైస్. ఇది మీ ఐడియానేనండి ఇట్లా కాజు పౌడర్ వేసి చేయటం? ఇది మాత్రం ఓన్ ఐడియా. ఇది మాత్రం ఓన్ ఐడియా. వెరీ గుడ్. ఇది ఇప్పుడు కొంచెం దగ్గర పడితే మనకి రెడీయా? ఇంకా రెడీ అవుతుంది. ఓకే. కొంచెం ఇలాచి పౌడర్, యాలకుల పొడి. ఓకే. అన్ని కలర్స్ మిక్స్ అయ్యాయి కదా. జనరల్ గా ఉట్టి క్యారెట్ ఉంటే మనకు కొంచెం ఆ కలర్ బ్రైట్నెస్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనము కాజు పేస్ట్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసాం కదా, సో అది అట్లా కొద్దిగా ఆ కలర్ ఈ కలర్ అన్ని కలర్స్ మిక్స్ అయ్యాయి. కొద్దిగా ఫ్రై చేసిన కాజు ఓకే యాడ్ చేయాలి. కొద్దిగా కిస్మిస్. ఓకే. కొద్దిగా కాజు కిస్మిస్ తో గార్నిషింగ్ చేయండి. అలా వేసేసేయండి. ఓకే. సో రెడీ తీసుకున్నా. ఓకే ఓకే. మరి క్యారెట్ కాజు కీర్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ కాజు కీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార జీడిపప్పు పేస్ట్ వేసి పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కండెన్స్డ్ మిల్క్ యాలకుల పొడి వేసి దగ్గర పండివ్వాలి. చివరగా వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యారెట్ కాజు కీర్ రెడీ. ఓకే అండి, మరి ఇప్పుడు ఖీర్ కూడా రెడీగా ఉంది వేడివేడిగా. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. క్యారెట్ కాజు ఖీర్. బాగుంది, స్వీట్ స్వీట్ గా. నైస్. డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ యాడ్ చేశారు కదా, టేస్ట్ బాగుంది. అంటే ఆ థిక్నెస్ బాగా వచ్చింది కాజు పేస్ట్ వల్ల. ఆ థిక్నెస్ వల్ల కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగుంది. యా, సో నైస్. ఇద్దరు కూడా బాగా చేశారు. సో మరి వాళ్ళ గిఫ్ట్ వచ్చేది ఎవరికి వెళ్తుంది అనేది రాజుగారు డిసైడ్ చేస్తారు. సో రాజుగారు, రెండు డిష్లు కూడా బాగున్నాయండి. చామక్తో కొంచెం డిఫరెంట్ గా ఉంది లోపల స్టఫింగ్ అనేది. అలాగే కాజు పేస్ట్ కాంబినేషన్ లో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. మామూలుగా మనం క్యారెట్ తో కీర్ చేసుకున్నా చాలా సూపర్ గా వస్తుంది. సో అడిషనల్ గా కాజు పేస్ట్ యాడ్ అవ్వడం వల్ల ఇంకొంచెం బాగుంది. ఓకే. సో ఈ రోజు నేను కొంచెం స్వీట్ గానే వెళ్తున్నాను. అవునా? సో శ్రీకళ గారు అయితే విన్నర్ అయిపోయారు. సో శ్రీకళ గారు కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చాయి. థ్యాంక్ యూ. వెల్కమ్. సో శ్రీవాణి, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఒకప్పుడైతే బస్తాల బియ్యం అలాగే నిలువ ఉంచేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఒక 10 కేజీల బియ్యం నిలువ ఉంచాలన్నా కూడా అందులో బాగా పురుగు పట్టేస్తుందని చాలా మంది కంప్లైంట్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ పురుగు వేరి తర్వాత బియ్యం కడిగి మళ్ళీ వంట చేసుకోవాలంటే చాలా లేట్ అయిపోతుంది. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైతే ఇబ్బంది పడిపోతారు, హడావిడి పడిపోతారు. మరి ఇవన్నీ తగ్గించుకోవాలి అనుకుంటే బియ్యం వేసిన డబ్బాలో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి ఉంచినట్లయితే పురుగు పట్టకుండా ఉంటుంది.
మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు పార్టిసిపేట్ చేయలేకపోతున్నారా? అయితే ఒక టేస్టీ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా తెలియజేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. రాజు గారు, మీరు ఫస్ట్ చేసిన చిల్లీ సోయా టేస్ట్ ఇంకా తెలుస్తూనే ఉంది. ఓకే, మధ్యలో మనం మన పార్టిసిపెంట్స్ 2 వంటలు టేస్ట్ చూసినా కూడా. ఓకే, సో ఇప్పుడు ఈ టేస్ట్ మళ్ళీ రేపటి దాకా తెలిసేలాగా ఏం చేస్తున్నారు? జస్ట్ మినిట్. సో ఆ టేస్ట్ మర్పించేలా ఇంకొక డిష్ చేస్తాను. అవునా? మర్చిపోతానంటారా? yes, నేనైతే మర్చిపోను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ కారం ఆ ఘాటు చాలా బాగుంది. సో దానికంటే కూడా ఇంకో నేను చట్పటగా చేయబోతున్నాను ఇప్పుడు. చట్పటా? yes, చట్పటా అంటే చాటా? yes, వావ్. స్వీట్ కార్న్ ఆలూ చాట్. స్వీట్ కార్న్ ఆలూ చాట్. yes, చాట్ అంటే బేసిక్ గా మనం అన్ని మర్చిపోతాం కదా. సో మరి జస్ట్ మినిట్ లో స్వీట్ కార్న్ ఆలూ చాట్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. స్వీట్ కార్న్ ఆలూ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన టొమాటో 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, సన్నకార పూస కొద్దిగా, టొమాటో సాస్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఈ చాట్ ఎలా రెడీ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. సో రాజు గారు, మొదలు పెట్టేద్దామా? ఓకే, సో ముందుగా స్వీట్ కార్న్ కొంచెం ఫ్రెష్ గా మనం అంటే కండలు తెచ్చుకుని ఒలి చేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి. అంటే మనం ఫ్రోజన్ ది తెచ్చుకునే కన్నా సో ఇలా కండలు తెచ్చుకుని ఉడికించాలి. ఉడికిస్తేనే బాగుంటుంది మనకు. అవి గుట్టివే చూస్తుంటే ఎంత బాగున్నాయో అసలు. yes, సో బంగాళదుంపలు, ఓకే, సో టమాటా ముక్కలు, సో గింజలు లేకుండా. ఇది మనం ఏమి స్టవ్ మీద వండుకునే పని లేదా? ఆహా. ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. కాకపోతే ఇప్పుడు చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తినాలంటే కొంచెం చాట్ల గల సేమ్ మిక్స్చర్ అంతా మనం ఒకసారి వేసేసుకోవచ్చా రాజు గారు? కొంచెం లైట్ గా ఈ స్వీట్ కార్న్ తర్వాత బంగాళదుంపలు కొంచెం అలా వేడి చేసుకొని కొంచెం వెన్న వేసేసి ఆ తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే సో ఇవన్నీ కూడా ఫాస్ట్ గా కలిపేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే, అదే కొంచెం లైట్ గా వేడిగా బానే ఉంటుంది. సో ఇది మనం చల్లగా అయినా ఇలా అన్ని కలుపుకొనైనా తినేయొచ్చు. లేదు కొంచెం మనకి వేడిగా కావాలి అంటే చక్కగా కొద్దిగా వెన్న వేసుకొని కొంచెం ఇవన్నీ వేయించేసుకుని అలా తిన్నా కూడా మనకి ఈ చాట్ చాలా బాగుంటుంది అనమాట. కొంచెం ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటో వేసాను కదండి, కొంచెం కలిపేసి కాసేపు అలా పక్కన పెట్టేస్తే ఆ స్వీట్ కార్న్ కి అలాగే బంగాళదుంపకు కూడా ఆ ఫ్లేవర్స్ కొంచెం పట్టేస్తే ఆ తర్వాత పొడులు యాడ్ చేసుకుందాం. ఓకే, సో చక్కగా దీనికి కాస్త టైం ఉంది కాబట్టి మనం కూడా లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. వెండి వస్తువులు ఎంత ఖరీదైనవైనా కావచ్చు, కొద్ది రోజులకే నల్లగా అయిపోతూ ఉంటాయి. అంటే ఒక 4-5 రోజులు వాడకపోయినా కూడా నల్లబడిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ముఖ్యంగా పట్టీలు ఇలాంటి వస్తువుల్ని కూడా చింతపండుతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే బాగా తెల్లగా తలతల్లాడుతూ కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి. ఓకే, చిట్కా చూసేసారు కదా. చక్కగా బంగాళదుంపకి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేసి ఉంటాయి ఈ పాటికి. సో రాజు గారు, నెక్స్ట్ ఏం కలుపుకుందాం? సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం కొంచెం అయితే సరిపోతుంది. ఓకే, జీలకర్ర పొడి, సో వేయించిన జీలకర్ర కొంచెం మనం పొడిలా చేసుకుంటే బాగుంటుంది. చట్పటా అన్నాను కదండి, చాట్ మసాలా. ఇది కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఆ ఫ్లేవర్ మనకి ఎలాగో బాగుంటుంది కాబట్టి. అండ్ చాట్ అంటే ఫస్ట్ మనకి ఆ చాట్ ఫ్లేవర్, ఆ చాట్ మసాలా ఫ్లేవర్ తెలిస్తేనే మనకి చాట్లా అనిపిస్తుంది. కొద్దిగా నిమ్మరసం కూడా బాగుంటుందండి. ఓకే, అలాగే అందుబాటులో ఉంటే కొద్దిగా టొమాటో సాస్ వేసుకోవచ్చు, కొద్దిగా. ఓకే, కొంచెం అది వెట్ ఉంటుంది కాబట్టి కాస్త మనకి ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఆ ముక్కలకి బాగా పట్టేస్తాయి. సో కొంచెం ఈ టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఓకే, కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో అన్ని బాగా కలిపేసుకొని ఓకే, సో సర్వ్ చేసుకోండి. సో
సో ఇక్కడ స్వీట్ కార్న్ ప్లేస్ లో మనం చెనా తీసుకోవచ్చు, రాజ్మా తీసుకోవచ్చు, ఏదైనా స్ప్రౌట్స్ అన్న తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బొబ్బర్లు ఇలాంటివన్నీ కూడా ఏవైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. హెల్దీగా కూడా చేసుకోవచ్చు దీన్ని మనం. ఓకే, సో ఇలాంటివి కొంచెం ఫ్రూట్ బేస్ లో చేసుకున్నా కూడా బానే ఉంటుంది కదా మనకి. కొంచెం పుల్లగా ఉండే ఫ్రూట్స్ తీసుకుంటే బాగుంటుంది. భలే ఉంది కలర్ఫుల్ గా. ఓకే ఓకే, సో పైనుండి ఇంకొద్దిగా కరకరలాడుతూ కారపూస. సో పాపిడి కానీ లేదా కొంచెం గప్చిప్లు మన ఇంట్లో ఉన్న కొంచెం అవి క్రష్ చేసి వేసుకోవచ్చు. లేదా మసాలా పాపడ్లు అయినా కొంచెం డీప్ ఫ్రైలో చేసుకుని అది కూడా క్రష్ చేసి వేసుకున్నా బాగుంటుంది. సో కలర్ఫుల్. ఎస్, చూసారు కదండి, చకచక చాట్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసేలానే ఉంది, కాకపోతే కార్వింగ్ కూడా మనం చూడాలి కదా. చూసిన తర్వాత లేట్ చేయకుండా ఇంకా టేస్ట్ చూసేస్తాను. సో రాజు గారు ఫాస్ట్ గా కార్వింగ్ చేసేయాలి మీరు. ఓకే, సో మీకు తగ్గట్టుగానే ఫాస్ట్ గా చేసేస్తాను. ఏం చేస్తున్నారు? టమాటోతో మౌస్ చేస్తున్నాను. ఓ, సో మీడియం సైజ్ హైబ్రిడ్ టమాటో అయితే బాగుంటుంది. ఓకే, కొంచెం ఆ షేప్ అది బాగా కొంచెం పొడవుగా వస్తుంది కదా. ఓకే, సో బేస్, సో ఇది ఫ్రంట్ వస్తుంది మనకు. ఓకే, సో చెవులు పెట్టడానికి. సో ఇక్కడ స్లిట్ ఇస్తున్నాయండి చెవులు పెట్టడానికి. ఓకే, అలాగే టూత్ పిక్ తో ఇక్కడ చిన్న రంధ్రం చేస్తున్నాం. ఐస్, సో మిరియాలు వస్తాయి. ఐస్, ఓకే, రెడ్ కదా, బ్లాక్ గా ఉంటే మనకి బాగుంటుంది. లేదా లవంగం పెట్టినా బాగానే ఉంటుంది. సో ఏవైతే స్లైసెస్ కట్ చేసామో ఇక్కడ. ఓకే, ఓకే, ఓకే ఓకే. సో మీసాలు వచ్చేసి కరివేపాకు కాడలు తీసుకున్నాను. లేదా సేమియా అయినా పెట్టుకోవచ్చు మనకు అందుబాటులో ఉంటే. ఏవైనా కొంచెం అలా పొడుగ్గా ఉండే ఉంటే బాగుంటుంది. సో టైల్ వచ్చేసి మిరపకాయ పెడుతున్నాను. ఓకే, కొంచెం ఇలా వంకి తిరిగిందంటే బాగుంటుంది. సో టూత్ పిక్ పెట్టేసి దానికి ఇదిలా గుచ్చేసాడు. ఓహో, ఎలక వచ్చేసింది మనకి చాట్ తినడానికి. బాగుంది రాజు గారు, క్యూట్ గా. రైట్, ఓకే అండి, మరి చాట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు స్వీట్ కార్న్ ఆలూ చాట్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్వీట్ కార్న్ ఆలూ చాట్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన స్వీట్ కార్న్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, టొమాటో సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ ఆలూ చాట్ రెడీ. ఓకే, సో చాట్ చక్కగా కలర్ఫుల్ గా రెడీగా ఉంది. చాట్ ముందు పెట్టుకుని ఎక్కువ మాట్లాడకూడదు, ఫాస్ట్ గా టేస్ట్ చూసేయాలి. రాజు గారు తీసుకోండి. చక్కగా టొమాటో కెచప్ వేయటం చాలా బాగుంది కదా. కొంచెం డిఫరెంట్ గా వస్తుంది, మంచి ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంది. ఎస్, కార్న్ క్రంచీగా, పొటాటో సాఫ్ట్ గా. ఇంకా అఫ్ కోర్స్ ఇంకా చాట్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఉల్లిపాయ ముక్క చాలా బాగుంది. ప్రతి ఒక్క దాని గురించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అన్నిటికీ కూడా చాట్ మసాలా, జీలకర్ర పొడి ఇట్లాంటివన్నీ టేస్ట్లు పట్టేసి ప్రతిదీ కూడా మనము తినేటప్పుడు మంచి ఫ్లేవర్ తో ఉంటుంది. చాలా బాగుంది రాజు. అందుకే చాట్ అంటే చాలా మందికి కూడా ఇష్టం. సో ఇది అంటే మనకి ఫాస్ట్ గా అయిపోతుంది,
యాక్చువల్లీ ఇలా వేడి చేసుకోకపోయినా కూడా చాలా బాగుంది. బాగుంటుంది. సో అంటే ఇంకా సీజన్ బట్టి కొంచెం ఏమైనా కావాలి అని కూడా ఇందాక మీరు చెప్పినట్టు ఆ వెన్న వేసి కొంచెం వేయించడం పెద్ద టైం ఏం పట్టదు. కానీ ఇలా అన్ని మిక్స్ చేసుకోవటము అంటే ఆ ఫ్లేవర్స్ కరెక్ట్ గా సరిపడా వేసుకుంటే మాత్రం ఇంకా చాట్ సూపర్ అన్నమాట. సో లేట్ చేయకుండా ట్రై చేసేయండి, చాలా ఫాస్ట్ గా చేసుకునే ఐటమ్ కాబట్టి. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. కూరలు ఎన్ని చేసుకున్నా కానీ పులుసు ప్రత్యేకత దాందే. పులుసు అనేసరికి చాలా మందికి నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంటాయి. మరి పులుసు చేసుకునేటప్పుడు వెజిటబుల్స్ వేసుకున్న తర్వాత అవి బాగా ఉడికిన తర్వాతే చింతపండు యాడ్ చేయాలి. ముందే కనుక వేసినట్లయితే వెజిటబుల్స్ ఉడకవు. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ వంటలన్నీ చూసేశారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి అరుణ గారు రెడీగా ఉన్నారు. మరి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. చిల్లీ సోయా, ఇందులోని న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటో తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా మనకు క్యాప్సికమ్, పెప్పర్, తర్వాత సాసులు, చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో సాస్ అండ్ సోయా కూడా, కార్న్ ఫ్లవర్ అండ్ మైదా. బేసిక్ గా ఇదొక డీప్ ఫ్రైడ్ ఐటమ్, బట్ మనకు సోయాలో చక్కటి పోషక విలువలు ఉంటాయండి. ముఖ్యంగా సోయాలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకు అందులో ఉన్న పీచు పదార్థం షుగర్ లెవెల్స్ని, అంటే డయాబెటీస్ సమస్య ఉంటేను లేకపోతే కూడాను మనకు కంట్రోల్లో ఉంచే విధంగా ఉంటుందండి. ఇది ఒక మంచి విషయం. ఎందుకంటే చక్కెర లాంటి ఐటమ్స్ మనకి ఇమీడియట్గా షుగర్ లెవెల్ని పెంచితే దాని కౌంటర్ బ్యాలెన్స్గా మనకు ఇలా సోయా లాంటి ఐటమ్స్ కూడా డైట్లో ఉంటే గనక ఒక రకంగా మోడరేట్గా మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ లిమిట్లో ఉంటాయి. ఇది చాలా ఒక బ్యూటిఫుల్ థింగ్ కదండి. సేమ్ థింగ్ విత్ కొలెస్ట్రాల్. డీప్ ఫ్రైడ్ ఐటమ్ ఒకవైపు మన కొలెస్ట్రాల్ ఐటమ్ పెంచితే కొలెస్ట్రాల్ లెవెల్స్, ఈ సోయా అనేది కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుంది. డెఫినెట్గా చిల్లీ సోయా అనేది ఇట్స్ రెస్టారెంట్ ఐటమ్, హై క్యాలరీ ఐటమ్. మనకు ఒక ప్లేట్ లేకపోతే పిడికడంత తీసుకుంటే కూడా క్యాలరీస్ హైగానే ఉంటాయి, 200 వరకు ఉంటాయి. సో అది మనకు రోజువారీ డైట్కి అయితే యూజ్ లేదు. తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి, చామాకు పొట్లాలు. చామదుంపలతో పాటు చామ ఆకులు కూడా వాడుకోవడం అనేది బ్యూటిఫుల్ థింగ్. ఇప్పుడు ఈ చామాకులో మనకు ముఖ్యంగా ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. అదేవిధంగా ఫోలిక్ యాసిడ్ కూడా బాగా పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు మనకు గ్రోయింగ్ ఏజెస్లో చాలా ఇంపార్టెంట్. క్యాలరీ పరంగా చూసుకున్నా మనకు బ్యాలెన్స్ ఉంది. పుట్నాలు పప్పు అనేది మనకు చాలా సింపుల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. చక్కగా ఈజీగా అవైలబుల్గా ఉండే ఒకటి. మనకు 100 గ్రాముల్లో 25 గ్రాముల ప్రోటీన్ దాకా కూడా మనకు లభిస్తుంది. సో హాయిగా మనం తీసేసుకోవచ్చు. సూపర్బ్ అండి. సో వెల్ బ్యాలెన్స్డ్ అండ్ చక్కటి రెసిపీ అండి. తర్వాత చూసిన రెసిపీ కూడా వెరీ వెల్ బ్యాలెన్స్డ్. ఏంటంటే క్యారెట్ కాజు కీర్. పాలు క్యారెట్ ఎవరికి చాలా ఇంపార్టెంట్ అండి, అందరికీ కావాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రోయింగ్ చిల్డ్రన్. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ వరకు కూడా అపిటైట్ అనేది వాళ్ళకు ఉంటే కూడా ఆటల మీద కానీ అలా ధ్యాస మళ్ళిస్తూ వాళ్ళు తినరు సరిగ్గా. బట్ మనకు కరెక్ట్గా ఆ టైంలోనే గ్రోత్ ఫేస్ అనేది ఉంటుంది. 1 సంవత్సరం నుంచి 4 సంవత్సరాల లోపల కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అలాంటప్పుడు మనం ఇలాంటి పోషక విలువలు గల ఈ క్యారెట్ కాజు కీర్ లాంటివి ఇచ్చామనుకోండి, వాళ్ళకి కావాల్సిన క్యాలరీస్, కావాల్సిన విటమిన్ ఏ ఇవన్నీ కూడా సూపర్గా అందుతాయండి. సో క్యారెట్ కాజు కీర్ ఇస్ అ హై క్యాలరీ బట్ హైలీ రికమెండెడ్ డిష్ కూడా. కాబట్టి ఇలాంటివి మనం వాళ్ళకి ట్రై చేసి ఇవ్వచ్చు. తర్వాత డైట్ చేసే వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ అండి. అదేంటంటే స్వీట్ కార్న్ ఆలు చాట్. మనకు స్వీట్ కార్న్లో ప్రోటీన్ ఉంటుంది, బంగాళదుంపల్లో కావాల్సినంత కార్బోహైడ్రేట్, అది కూడా ఉడికిస్తున్నాం కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ వస్తుంది. సో క్యాలరీ లెక్క వేసుకుంటే మనకు 150 క్యాలరీల్లో మనకు ఒక బౌల్ నిండా ఈ చాట్ అనేది వస్తుందన్నమాట. చాట్ మసాలా అవన్నీ ఏం చేస్తాయంటే కరెక్ట్గా మనకు తినడానికి కూడా ఎడిబుల్గా రుచికరంగా తయారు చేస్తాయి. సో ఇలాంటిది చాలా చాలా బ్యూటిఫుల్ అండి. డెఫినెట్గా అందరూ ట్రై చేయొచ్చు, బట్ ఎక్కువ కాన్షియస్ ఉన్న వాళ్ళు మరీ మరీ ట్రై చేయొచ్చు. సో ఇవాళ చూసిన వంటకాల్లో స్వీట్ కార్న్ ఆలు చాట్, చామాకు పొట్లాలు, తర్వాత క్యారెట్ కాజు కీర్, ఇవన్నీ కూడా చాలా కొంత హై క్యాలరీ ఉంటే కూడా క్యారెట్ కాజు కీర్లో డెఫినెట్గా మనం నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు.
రాజు గారు ఈ రోజు మీరు చేసిన సీజనల్ స్పెషల్స్ అన్ని కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. ఓకే అండి. సో థ్యాంక్ యూ సో మచ్, చక్కగా మంచి మంచి వెరైటీస్ ఈ రోజు అందరికీ చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదా, వాళ్ళ టేస్టీ వెరైటీస్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఫాస్ట్ గా నోట్ చేసుకుని ట్రై చేసేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.